ఇంత లేదు నేను. అమ్మ 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 చాలా చాలా బాగున్నాయి. మీలాంటి వాళ్ళు ఇంకో 10-20 మంది ఉంటే బాగా అనిపిస్తుంది. అమ్మ అమ్మ మీరు తయారు చేస్తారేమో అని నమ్మకం కలుగుతుంది. అమ్మ 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 అలా అది స్వామీజీ. అమ్మ అమ్మ అంటే బాగా నేను అమ్మా ఎప్పుడు ఒక 25 years క్రితం ఖమ్మం వచ్చినప్పుడు చెప్పారు స్వామీజీ. అమ్మా ఒక చెంప కొడితే ఇంకో చెంప చూపించడం కాదు, ఒక చెంప కొడితే 2 ఎవరు చెప్పారు ఈ మాట? ఆయన దేవుడు చెప్పారండి, చాలా బాగా చెప్పారు. ఎవరు? జీవనము అలా అమ్మా ఎవరు చెప్పే ఇంకా బాగున్నాయి. అమ్మా 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 అంటే దేవుణ్ణి ఎలా కాదు, మనం నలుగురిలో ఎలా చెప్పుకోవాలి ధైర్యంగా, బైబిల్ని ఎలా ఖండించాలి, ఖురాన్ అయినా ముస్లిమ్స్ అయినా అనేది తెలుస్తుంది బాగా మీ ఇంటిలో. ఒక నమ్మకం, ధైర్యం వస్తుంది. అది స్వామీజీ, మేము కూడా మీలా అగు అనిపిస్తుంది. అది మనం ఎవరికి వ్యతిరేకం కాదు, కానీ మన ధర్మాన్ని ఎవరైతే నాశనం చేయాలనుకుంటున్నారో వాళ్ళకి మనం ఖచ్చితంగా వ్యతిరేకమే. అవును, వాళ్ళు అన్ని అబద్ధాలతో వస్తున్నారు కదండి కదా అని చెప్పి వాళ్ళు మళ్ళీ మందులు ఆడుతూనే ఉంటారు. మనం చెప్పేది ఒకటి, వాళ్ళు చేసేది ఒకటి. అందుకే ధర్మం ఒక డాక్టర్ కాదు, 4 డాక్టర్ల దగ్గర కూడా పోతారు. పోయి మందులు ఆడట్లేదని అబద్ధం చెప్తారు. అదొక ట్రాన్స్ వాళ్ళు ఉండి మన కూడా అలాగే చేయాలని చూస్తారు. అది మన పూజారులు కూడా మిమ్మల్ని చూసి ఇన్స్పైర్ అయితే బాగా అని ఉన్నది. అది చాలా చెయ్యాలమ్మా ఈ దేశం కోసం, ఈ ధర్మం కోసం. అవును స్వామీజీ, మనకు సేఫ్టీ కదండి ఇలా చేస్తే, మన పిల్లలకి వచ్చే తరం బతకాలి కదా. వచ్చే తరం బతకాలి కదమ్మా. అవునవును. ఇది ఛత్రపతి శివాజీ నా చిన్నప్పటి నుంచి గాంధీ, నెహ్రూ అంటే నాకు ఇష్టం కాదు, ఏంటనేది తెలుసు. సుభాష్ చంద్రబోస్, భగత్ సింగ్ అంటే చాలా ఇష్టం. అలా ఏంటి నాకు అలా వాళ్ళు స్వతంత్రం అడుక్కుంటే వచ్చేది కాదు. స్వతంత్రం మన జన్మ హక్కు, దాన్ని పోరాడి సాధించాలి. ఎవరినో అడుక్కునేది కాదు. మందే కదండి స్వతంత్రం అనేది, వాళ్ళు అదే వాళ్ళు నేర్పింది అదే. మనం అడుక్కోవాల్సింది కాదు, అది కొట్టి తీసుకోవాలి. కాబట్టి నాకు ఆదర్శం అందుకని నేను వాళ్ళనే ఆదర్శంగా తీసుకుంటాను. అవును స్వామీజీ, మన లైఫ్ మన పిల్లలతో అక్బర్ గురించి, ఇంకెవరో ముస్లిం గురించి చెప్పుకుంటూ వచ్చారు. అది మన వాళ్ళ గురించి మాత్రం తెలియనీయకుండా చేశారు. అవును అవును. అది మీరు ఏంటంటే తెలియట్లేదా? నాకు టైం తెలియకుండా వింటున్నానండి మీ స్పీచ్లు. అదే అది స్వామీజీ, మీరు 10 కాలాల పాటు ఉండాలి. మీలాంటి వాళ్ళని ఇంకా చాలా మందిని తయారు చేయాలి. మీలాంటి వాళ్ళకి మేము అండగా మాకు అనిపిస్తుంది. ఇలా మీలాంటి వాళ్ళు అంటే నాకు చాలా ఆలోచనలు ఉన్నాయి, కానీ అది ఒక్కడి వల్ల అవ్వదు. కానీ నా పోరాటం నేను చేస్తున్నాను. నిలబడి ఉండాలిగా మీరు. అవును అమ్మమ్మ, మీలాంటి వాళ్ళ యొక్క అభిమానం, భగవంతుడి యొక్క అనుగ్రహం, ఇవన్నీ ఉన్నంత బాధ్యత కదండి అమ్మమ్మ.
ఆ, అవును అది అవును అమ్మా మనం ఇంకా మీరు చాలా గైడెన్స్ లాగా మంచిగా చెప్తున్నారు ఇప్పుడు ఫ్యూచర్ కి. అవును ఆ, ఆ, అలా నా బెంగ అంతా భవిష్యత్తు గురించే. మీరు విన్నాను క్రిస్టియానిటీలో అసలు పెళ్లి అని ఒక మాటలో చెప్పేశారు, తేల్చిపడేసి. ఏమన్నాను ఫ్యామిలీయే లేదు కదా, అది కొడుకు పెళ్లి చేసి బంగా మాట్లాడారు. అది బాగా నచ్చింది ఆ డైలాగ్, ఆ మాట. అది నిజం నిజం కదమ్మా, నిజం కదా. నిజం అది. అందుకని మనం మాట్లాడాలి, ఖచ్చితంగా మాట్లాడాలి. నేను ఎవరన్నా మతం మారారంటే వాళ్ళతో నేను సాధ్యమైన వరకు డిస్కషన్ చేస్తాను. ఇది ఇలా తల్లులు మీలాగా అడుగుతాను. అడగాలి నాకెందుకు అనుకోకూడదు అని అడిగితే నెమ్మదిగా వాళ్ళు ఒక ఆలోచన వస్తుంది. మీరు ఇంకోటి కూడా అన్నారు, ఆ రోజుల్లో పోయి హార్ట్ ఆపరేషన్ చేయించుకున్నాడు, మరి వాళ్ళకే హాస్పిటల్స్ ఉన్నాయి కదా, బాగు చేస్తారు అన్నారు. అది మన హిందూ ఆచారంలో వాస్తులైనా పెళ్లిళ్ళైనా మనవి చూసి వాళ్ళు కాపీ కొట్టమే కానీ వాళ్ళకి లేవు కదండి. కాదు, వాళ్ళు ఏమన్నా బయట వాళ్ళు ఏంటి, వాళ్ళు ఎవరు అసలు ఎందుకను? వాళ్ళు మనకు పుట్టిన వాళ్ళు, ఇక్కడ పుట్టిన వాళ్ళేగా. హిందువులు పుట్టిన వాళ్ళు కదమ్మా, వాళ్ళు హిందువులు కాదేంటి? ఆటో వెనకాల ఆడి అంటే కారు అయిపోద్ది ఏంటి, వాడి డాడీ మారిపోతాడా? అది గురువు గారు ఏం లేదు, పోప్ ఉన్నాడు కదా వాటికన్ లో, వీల్ చైర్ లో ఉన్నది పోస్టర్ పెట్టేసి చేసి మరి ఈయన తగ్గించండి అని చెప్పాలి మనం. బాబు ఎన్నిసార్లు చెప్పావు నానా, మరి ఈయనకి ఎవరైనా ప్రార్థన చేయట్లేదా ఏంటి, మరి ఎందుకు నిల్చోవట్లేదండి? కాదు వాళ్ళకి ప్రవీణ్ కుమార్ నెంబర్ తెలియదంట ఆయనకి. పాస్టర్ ప్రవీణ్ కుమార్ నెంబర్ తెలియక ప్రవీణ్ కుమార్ కూర్చుంటున్నారు. పాపం నెంబర్ ఎవరన్నా పంపిస్తే ఆయన కూడా మారిపోయింది. వినేవాడు గొర్రె అయితే చెప్పేవాడు పాస్టర్ అని, వినేవాడు గొర్రె చెప్పేవాడు పాస్టర్. అది అందుకని మన వాళ్ళకి మనం నేర్పిస్తూ ఉండాలి నాన్న. కదిలే భగవద్గీత చాలా చెయ్యాలి. మీరే నటించ అమ్మా, పాలు గోవుని పాలు పితికినంత టైం కూడా ఉండడు ఒక ప్లేస్ లో అని. కానీ మీరు ఎప్పుడు ఉండాలి, మీ రక్షణ కూడా చూసుకోవాలి స్వామిజీ. మీలాగా ఒక 20-30 మంది ఇన్స్పైర్ అయితేను, మీలాగానే చెప్తుంటేను మన వాళ్ళకు ధైర్యం వచ్చి మన వాళ్ళు కూడా రోజు కనీసం ఒకసారైనా గుడికి వెళ్ళి దండం పెట్టుకోవటం, అట్లా వాళ్ళు క్రిస్టియన్స్ ముస్లిమ్స్ వెళ్తారు కదా రోజు, అలాగే మన హిందూస్ కూడా గుళ్ళకి వెళ్ళటం, భగవద్గీత నేర్పించ మనకు కూడా. అన్నీ మారతాయమ్మా, నాకు విశ్వాసం ఉంది, అన్నీ మారతాయి. వీళ్ళు సిపిఎం వాళ్ళు గుడికి పోతే ఎగతాళి చేస్తారు కానీ చర్చికి మసీదు తన్ని తగలెట్టేవాడు లేక. అది నేను మొన్న దేవేందర్ రెడ్డి సినిమాకి వెళ్ళినప్పుడు ఆ హాల్లో చెప్పు చేత్తో తీసుకుని చెప్పా, ఎవడైనా సెక్యులరిజం అన్నాడంటే చెప్పు తీసుకొడతానని. కాబట్టి సెక్యులరిజం అనేది నపుంసకులకు సంబంధించిన విషయం. ఈ దేశం హిందువులది, ఇక్కడ ప్రతివాడు హిందువులకే పుట్టాడు, ఇక్కడ ఎవరు ముస్లిమ్స్ లేరు, ఇక్కడ ఎవరో క్రైస్తవులు లేరు, అందరు హిందువులే. ఈ విషయం మళ్ళీ మళ్ళీ చెప్పాలి, చెప్తాం,
చెప్పి తీరపా. సిపిఎం ఆడుతున్నారు. ఆ బ్యాచే పనికి మాలిన బ్యాచ్. అమ్మ 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 చాలా సంతోషం. నాకు మాట్లాడటం రావట్లేదు. ఏం కాదు అమ్మ, చాలా సంతోషం. మీలాంటి తల్లులు మీ చుట్టుపక్కల వాళ్ళతో అలా మాట్లాడుతూ ఉంటే నా ప్రయత్నం ఫలించినట్టే. మాట్లాడింది అమ్మా 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 అమ్మ. మీ అబ్బాయి అలా పాపం నా మీద దృష్టి పెట్టి తను చేయగలిగిందంతా చేస్తూ ఉంటాడు అమ్మా. నేను చిన్నప్పటి నుంచి కూడా హెల్ప్ అండి అమ్మా మీకు చెప్పాడు అమ్మా, వచ్చేటట్టు చేయటం అలా. అది మీ పెంపకం. మామూలుగానే పెంచాలే కానీ అట్లా వచ్చి గుణాలు మన వైబ్రేషన్ కదమ్మా. అమ్మా అమ్మా అది స్వామీజీ. అమ్మా అమ్మా ఇవాళ చాలా కార్యక్రమాలు అమ్మా. ఇవాళ చాలా అలసిపోయాను, పొద్దున్న వెళ్ళి రాత్రి వచ్చాను. అదే తెలుసు, కొన్నిసార్లు ఆవలిస్తా ఉంటారు కూడా మాట్లాడేటప్పుడు. మరి ఇంకేం చేస్తాను, రెస్ట్ ఉండదు కదా అలా రోజు ప్రయాణాలు. అమ్మా భోజనం ఇవాళ 5:30కి చేశాను. నేను చేసే ఒక్క భోజనం మేము గుడి అయ్యగారికి ఇచ్చి వస్తాం డబ్బులు ఎక్కువ. అమ్మ అమ్మ అమ్మ